సృష్టిలో పేరెంట్స్ లేని జీవుడే ఉండడు. ప్రతి ప్రాణికి తల్లి ఉంటుంది. తల్లి ఎంతో గొప్ప పాత్ర వహిస్తుంది. తన్ని జన్మించిన ఒక పాపని పుట్టించాలంటే తల్లి ఎన్నో రకాలుగా బాధలు ఫేస్ చేస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఎంతో సుఖంగా సంతోషంగా హాయిగా ఉంటుంది. కానీ ఆ బిడ్డను మోసేటప్పుడు తల్లి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఇదిగో ఇటు తిరుగుతున్నాడు, అదిగో అటు తిరుగుతున్నాడు అని ఎంతో హాయిని ఫీల్ అవుతూ బాధను కూడా ఆనందంగా భరిస్తుంది. కానీ ఆ బిడ్డ బయటకు వచ్చి పెరిగి పెద్దయ్యాక చెప్తాం. చిన్నప్పటి నుంచే వద్దులే, బాగా చాలా స్టోరీస్. పెరిగి పెద్దయ్యి పెళ్ళి చేసుకున్నాక భార్యతో చెప్తాడు, మా అమ్మ నన్ను సరిగ్గా పట్టించుకునేది కాదు, నేనే ఎన్నో కష్టాలు పడి పెరిగాను, మా అమ్మ అట్లా మా అమ్మ ఇట్లా అని భార్యతో చెప్తాడు. ఆమె కూడా ఒక బిడ్డ, తల్లికి బిడ్డే. వాళ్ళ అమ్మ పట్టించుకుందో లేదో ఆమెకి తెలుసు. కానీ భర్త చెప్పింది నిజమని నమ్మి అత్తని మామని ద్వేషించడం మొదలుపెట్టదు. పర్వాలేదు, ఎవరి బిడ్డని వాళ్ళు ఎంత తీపిగా పెంచుకుంటారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ బిడ్డలను వాళ్ళు ఎలా ప్రేమిస్తున్నారు, మన బిడ్డని మనం అంతే ప్రేమిస్తాం. కానీ పెద్ద అయిన తర్వాత విషయాలు అలా మారిపోతాయి. పర్వాలేదు, వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ అనుభవించినా అది తల్లికి తండ్రికి సంతోషమే. బ్రతికున్నంత కాలం బిడ్డ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లాలని తల్లి తండ్రి కోరుకుంటుంది. పేరు ప్రతిష్టలతో జీవించాలని తండ్రి కోరుకుంటాడు. ఆయురారోగ్యాలతో ఉండాలని తల్లి కోరుకుంటుంది. అవన్నీ వాళ్ళకి మనం చెప్పినట్టు మనం అనుకుంటున్నామని వాళ్ళు అనుకోరు. మన పీడ ఎప్పుడు వదిలించుకుందామా అనుకుంటారు. పోనీలే, ప్రతి చిక్కుముడి భగవంతుడే విడదీస్తాడు కదా. ఎప్పుడైనా ఎంతో మంచిగా పెరిగిన బిడ్డలు కూడా పెళ్ళిళ్ళు అయ్యాక మారిపోతున్నారు. కారణం చెప్పుడు మాటలు. 30 ఏళ్ళు తను పెరిగిన ప్లేస్ని వాళ్ళే నెగిటివ్గా వేరే వాళ్ళకి పాస్ చేస్తే ఆ నెగిటివ్ ఇంకా నెగిటివ్ అవుతుందే కానీ పాజిటివ్ కాదు. కాబట్టి తల్లిదండ్రులు గౌరవించకపోయినా పర్వాలేదు, నిందలు మాత్రం వేయమాకండి. ఎందుకంటే మీరు బిడ్డ తల్లిదండ్రులు, మీ బిడ్డలకు మీరు తల్లిదండ్రులు. రానున్న సమాజానికి గౌరవ మర్యాదలు నేర్పాలి. కానీ ఇలా సంకుచితమైన మనస్తత్వాన్ని బిడ్డలకు నేర్పకూడదు. ఇది కూడా మీ బిడ్డలు మిమ్మల్ని బాగా చూసుకోవాలని చెప్పటమే కానీ ఇందులో తల్లి స్వార్థం ఏమీ లేదు కదా. మన పేరెంట్స్ని మనం ఎంత గౌరవించామో మన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని అంత బాగా గౌరవిస్తారు కదా. పేరెంట్స్ అంటేనే మా నాన్న చెప్పేవాడు, మహాపాపం చేసుకుంటే బిడ్డలు పుడతారు అని. రుణానుబంధం ఉంటే బిడ్డలు పుడతారు. రుణం తీర్చుకునేదాకా వాళ్ళు ఇష్టానుసారం చేస్తారట మనల్ని. రుణం తీరిపోయిన తర్వాత దేవుడు మనల్ని పైకి తీసుకెళ్తాడట కదా. దీనికి ఉదాహరణ ప్రహ్లాదు స్టోరీ. ప్రహ్లాదుడు వచ్చి చూశారు కదా, నరసింహస్వామి పిలిచి తండ్రిని చంపించేస్తాడు. అది రైట్ అయినా రాంగ్ అయినా అది ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళు ఇష్టమైందే చేస్తారు కదా, మన ఇష్టం వచ్చినట్లు ఉండరు. మనం అయితే బాగుపడాలని కోరుకుంటాం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా ఈ ముసలోళ్ళు చెప్పేది మనం ఏంటంటే మనకంటూ కొన్ని సొంత నిర్ణయాలు ఉన్నాయి కదా అనుకుంటారు. మంచిదే, ఏ చెట్టు అయినా
తను నీటి కోసం ఎదురు చూడకుండా తను నీరు తనే సంపాదించుకొని ఎదుగుతుంటే మంచిది. ఎవరన్నా వచ్చి నీళ్లు పోయాలని ఎదురు చూసే చెట్టుకే ఇబ్బంది అవుతుంది కదా. అట్లాగే మీరు సంతోషంగా ఉండండి, మమ్మల్ని సంతోషంగా ఉండేవండి కదా. పిల్లల్ని అదే నేను కోరుకుంటా. పేరెంట్స్ సంతోషంగా ఉండేవండి, మీరు సంతోషంగా ఉండండి. ఓకేనా. తల్లి ఇప్పుడు ఎవరి నుంచి ఏ భయాలు బాధలు వస్తాయోనని దిగులు పడుతుంటుంది. అందుకే దైవ నామస్మరణ. ఇక మనం మందిరాల్లో కూర్చొని పూజలు పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. కూర్చున్న దగ్గరే రామ కృష్ణ కృష్ణ శివ శివ అనుకోవాలి. ఎందుకంటే పెళ్లి కాగానే మందిరాలు వాళ్ళకి అప్పచెప్పేస్తాం. మళ్ళీ మనం వెళ్ళి అక్కడ సొంత పూజలు మొదలు పెడితే వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోకపోతే మనకు బర్డెన్ అవుతుంది. మనకు బర్డెన్ అయినా పర్వాలేదు, కానీ స్వామివారికి వాళ్ళు చెప్పుకోవాల్సినవన్నీ మర్చిపోయి వాళ్ళు ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తారు. వాళ్ళే చక్కగా స్నానాలు చేసి పూజలు చేసుకొని దండం పెట్టుకొని వెళ్తే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మంచిది. ఇంట్లో ఉన్న దేవుడు ఆశీర్వచనం ముందు కావాలి, తర్వాత బయట ఉన్న దేవుళ్ళు యాత్రలు అలాంటివి.